మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపాలు కనిపిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయి. పనులు పూర్తయ్యే దశలోనే బ్రిడ్జ్ గడ్డర్లు కుంగిపోయాయి. రాజధాని కనెక్టివిటీ కోసం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే ఇది ప్రస్తుతం ఒక క్రేన్ సాయంతో దాన్ని అట్టేపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. 2014 నుంచి 19 సమయంలో కట్టిన సెక్రటేరియట్ వర్షం పడితే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో మనకు తెలిసిందే. అలాగే పోలవరం పనుల్లో ఎలాంటి లోపాలు ఉండేవి, వాటిని ఏ రకంగా మళ్ళీ నిర్మాణం చేపట్టారు కూడా మనం చూసాం. ప్రస్తుతం రాజధాని కనెక్టివిటీ కోసం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. 68 కోట్లతో కడుతున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నాణ్యత లోపం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. ప్రొక్లైనర్తో ఈ బ్రిడ్జికి సపోర్ట్ ఇచ్చారు నిర్మాణదారులు. 20 రోజులుగా బ్రిడ్జ్ పడకుండా ప్రొక్లైనర్ పెట్టిన దుస్థితి. గడ్డర్లు తొలగించి మళ్లీ నిర్మిస్తున్నాడు కాంట్రాక్టర్. ఈ వంతెన కోసం సీఎం చంద్రబాబు 2 సార్లు సమీక్ష కూడా జరిపారు. 9 సార్లు పనులు పరిశీలించారు మంత్రి నారాయణ. వంకర గడ్డలపై స్లాబ్ వేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గతంలోనే లోపాన్ని గుర్తించిన గుడ్డిగా నిర్మాణ పనులు కొనసాగించారు. గతంలో కూడా అమరావతి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు గుర్తించారు. సీఎం నివాసం వెనక రోడ్డు కూడా పగిలిపోయింది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ లోపాలతో ఈ వ్యవహారం కూడా బట్టబయలైంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఎట్ అగైన్ మరోసారి కాంట్రాక్టర్ల నిర్వాహకం, ప్రభుత్వ తరపు నుంచి నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏంటి అక్కడ ప్రస్తుతం పరిస్థితి? ఓ ప్రొక్లైనర్తో ఆ సపోర్ట్తో దాన్ని నిలబెట్టిన పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. ప్రస్తుతం మనం ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. దాదాపుగా 68 కోట్ల రూపాయలతో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కూడా మొదలుపెట్టారు. వాస్తవానికి రాజధాని ప్రాంతం నుంచి ఇక్కడ రాజధానిలో ఉన్న ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం, ముఖ్యంగా రాజధాని ప్రాంతం నుంచి నేరుగా జాతీయ రహదారి 16వ నెంబరు జాతీయ రహదారికి దీన్ని కలుపుతూ ఇది నిర్మాణం చేస్తున్నారు. ఇటు ఉండవల్లి మీదుగా అలాగే మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్ ఒకటి, అలాగే ఇక్కడ 2 లైన్ల ఈ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేస్తున్నారు. అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇప్పుడు ఏదైతే దక్షిణ భాగంలో ఉన్న గడ్డర్లు వంకరపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గడిచిన 20 రోజులుగా ఏదైతే వంకరపోయిన గడ్డర్లు ఉన్నాయో వాటిని క్రేన్ సహాయంతో వాటిని నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 68 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో దీన్ని 2 సార్లు సీఎం చంద్రబాబు సమీక్షించారు. అలాగే మంత్రి నారాయణ అయితే దాదాపుగా 9 సార్లు ప్రత్యక్షంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించిన పరిస్థితి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరికి పూర్తిగా ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తాము, శరవేగంగా రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా వాస్తవ రూపంలో దాదాపుగా నెల రోజుల క్రితమే ఈ గడ్డర్లు వంకరపోయిన పరిస్థితిని గమనించారు. నిర్మాణ సంస్థ కూడా మేము పూర్తి చేస్తాము, ఏదైతే వంకరపోయిన గడ్డర్లను సరిచేస్తామని చెప్పి మొదట చెప్పినప్పటికీ కూడా అలా జరగలేదు. అయితే ఈ వంకరపోయిన గడ్డర్ల మీద స్లాబ్ వేస్తే కనుక ఈ బ్రిడ్జి మరింత ప్రమాదంగా మారుతుంది, కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్రేన్తో ఏదైతే వంగిపోయిన గడ్డర్లు ఉన్నాయో వాటిని నిలుపుదల చేశారు. చూస్తే మనం క్రేన్ కూడా విజువల్స్లో చూస్తున్నాము. దాదాపుగా 20 రోజుల నుంచి ఆ వంగిపోయిన గడ్డర్లను అలా పట్టించారు. వాటిని తొలగించి ఇప్పుడు కొత్త గడ్డర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్న సమయంలో అనేక చోట్ల ఈ తరహా లోపభూయిష్టమైన నిర్మాణాలకు సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సెక్రటేరియట్ వెనుకన ఒక రహదారి ఏర్పాటు చేశారు, సీఎం నివాసానికి వెళ్ళేది. ఆ మార్గం కూడా పూర్తిగా పగుళ్ళు రావడంతో దాన్ని పునర్నిర్మించిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా లోపాలు తలెత్తాయి. మధ్యలో గడ్డర్లు వంగిపోవడం అనేది చూస్తే నిర్మాణానికి సంబంధించి ఎంతో లోపభూయిష్టంగా వ్యవహారం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే తీవ్రమైన విమర్శలు రావడంతో ఇప్పుడు ఆ వంకరపోయిన గడ్డర్లను తొలగించి కొత్తగా వేరే గడ్డర్లను కూడా నిర్మిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 68 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఫిబ్రవరికి పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత 2 నెలల పాటు కాలయాపన చేశారు. ఇప్పుడు మే నెల కూడా వస్తుంది. ఇప్పుడు ఈ నిర్మాణ లోపం బయటపడడంతో ఏదైతే ఆ దెబ్బతిన్న గడ్డర్ల ప్రాంతంలో కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణాల్లో ఈ నిర్వహణ లోపం అనేది ఏదైతే ఉందో దీని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఉండవల్లి నుంచి.